రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం కన్న కూతురు కాపురాన్ని కూల్చి తాళిబొట్టు చెరిపివేసేందుకు స్కెచ్ వేశారు తల్లిదండ్రులు. తమకు చెందిన స్థలంలో వివాదంలో ఉండటంతో డబ్బులు చెల్లించేందుకు అల్లుడిని చంపాలని ప్లాన్ చేశారు. ఈ ఘటన వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వెంకటాపూర్కు చెందిన హరిచందన్ కు 4 ఏళ్ల కిందట కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. పెళ్లి కోసం హరిచందన్ అత్తమామలు తమ భూమిని అమ్మేశారు. అయితే కన్నవారిని ఇబ్బందులు రావటంతో భూమి తీసుకొని డబ్బులు ఇవ్వాలని కోరారు. అయితే తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో అల్లుడిని చంపేస్తే డబ్బులు వస్తాయని ఆలోచించారు. అందుకు కన్న కూతురు బొట్టు చెరిపివేసేందుకు కూడా వెనుకాడలేదు. ముందు విడాకులు ఇప్పించే ప్రయత్నాలు చేసినా కూతురు సహకరించకపోవడంతో ఏకంగా క్షుద్ర పూజలు చేసే వ్యక్తికి సుపారీ ఇచ్చారు. సుపారీ తీసుకున్న వ్యక్తి హరిచందన్ ను ఫాలో అవ్వగా గుర్తించిన హరిచందన్ అతన్ని ప్రశ్నించాడు. దాంతో తనపై అత్తమామలు వేసిన స్కెచ్ బయటపడింది. ఇది అయిపోతాడు గారి హలో హరిచంద్ గారు మొత్తం ఒకటి అయిపోతాడు. ఇంకోటి చెప్తా హలో ఏది ఉన్నా మన కాళ్ళు చేతులు వడగొట్టేటట్టు చేయాలా, లేకపోతే వాళ్ళని మొత్తం తీసేయాలా? తీసేస్తా మరి సపరేక. నాకు 21 రోజు టైమింగ్, నాకు అంత 21 రోజులల్లా వానికి ఎట్లా కావాలో అట్లా అవుతుంది. సరేనా? సరే ఒకటి ఓపెన్ చెప్తా, ఈ 2-3 రోజులల్లో నీకు ఫోన్ వస్తుంది. నీకు కానీ అక్కకు కానీ ఎవరికైనా ఫోన్ వస్తుంది. అయితే విషయం ఏంటిదంటే, గత 4 సంవత్సరాల క్రితం నేను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజకాన్పేట గ్రామం నుంచి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మ్యారేజ్ కూడా పెద్ద కుల సంఘం పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది. అయితే నేను చేసుకునే మ్యారేజ్ విషయంలో మా అత్తగారికి సంబంధించిన కొంత ల్యాండ్ వాళ్ళు అమ్ముకొని నా పెళ్లి ఖర్చుల కోసం దానికోసం మా అత్తమ్మగారు అనేటామె తాళపల్లి కవిత అనేటామె అమ్ముకొని నాకు మ్యారేజ్ చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం నుంచి వాళ్ళు అమ్ముకున్న ల్యాండ్ విషయంలో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లము ఉండి వాళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్న వాళ్ళు. అయితే కొన్న వాళ్ళకు డబ్బు మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పేసి నన్ను ఏ విధంగానైనా అయితే డైవర్స్ కావాలి, లేకుంటే ఇంకోటి కావాలి, లేకుంటే నేను చనిపోతేనే మా డబ్బులు మాకు వస్తాయి, రిటర్న్ మేము పెట్టిన డబ్బులు వస్తాయి అని చెప్పేసి నన్ను ఒక హత్య చేయాలని చెప్పి కుట్ర పన్నారు. అది గతంలో కూడా నేను దాన్ని గమనించి కూడా నేను కోర్టు నుంచి వెళ్ళి వాళ్ళకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దాని తర్వాత దాంట్లో మార్పు వస్తుంది అనుకొని చెప్పేసి అప్పుడు ఎలాంటి కేసు నేను పెట్టడం లేదు, అప్పుడు పెట్టలేను నేను. ఎందుకంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఓకే నో ప్రాబ్లం కాంప్రమైజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే, మా వెంకటాపురంకు సంబంధించిన క్షుద్ర పూజలు చేసే ఇక్కడ వెంకటాపూర్లో మైండ్ల వారు బాగా ఉంటారు. అయితే వారి దగ్గరికి ఒక క్యాండిడేట్ మైండ్ల రాకేష్ అనే క్యాండిడేట్ దగ్గరికి వాళ్ళు సుపారీ మాట్లాడుకోవడం జరిగింది. అయితే క్షుద్ర పూజలు చేసైనా చంపు, లేదు అంటే డైరెక్ట్ అయినా మర్డర్ చేయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే రాకేష్ అనే వ్యక్తి గత ఒక 1 వీక్ నుంచి నా వెనక తిరగడం నేను గమనించిన. గతంలో కూడా నాకు యాక్సిడెంట్ జరిగింది. అయితే అట్టి విషయాన్ని నేను నా మైండ్లో పెట్టుకొని ఈ మనిషి నా వెనక ఎందుకు తిరుగుతుండు అని నేను అతన్ని గట్టిగా నిలదీయడంతో ఉన్న విషయం ఆయన భయపడి ఉన్న విషయం బయటకు చెప్పడం జరిగింది.